కుతుబ్ షాహీల పరిపాలన ఏపీ హిస్టరీలో సెకండ్ యూనిట్లో మనకి ఇది లాస్ట్ టాపిక్. ఈ టాపిక్ అయిపోతే ఆల్మోస్ట్ మనకి మిడివల్ హిస్టరీ కూడా అయిపోయినట్లే. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేసుకుందాం. ఈ క్లాస్లో మనం పరిపాలన విధానం అంటే కుతుబ్ షాహీల పరిపాలన విధానం, వాళ్ళ కాలంలో మత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వీళ్ళు కట్టించిన కట్టడాలు ఆల్మోస్ట్ ఏ రాజుకే సపరేట్ చెప్పేసాము. తర్వాత వీళ్ళ కాలంలో సాహిత్యం ఎలా ఉంది ఇవన్నీ చెప్పేసుకుంటే మనకి మిడివల్ హిస్టరీ అయిపోతుంది. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేస్తూ సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు క్లాస్లోకి వచ్చేస్తే వీళ్ళ పరిపాలన విధానం అంటే ఎందుకంటే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పాలా. వీళ్ళు వీళ్ళు గోల్కొండకి సంబంధం అంటే తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కదా, మనం చదవాల్సిన అవసరం లేదని చాలామంది అనుకున్నారు. కాకపోతే వీళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని పరిపాలించారు. ఒక్క కర్నూలు, అనంతపురం తప్ప మొత్తం ఆంధ్రదేశాన్ని ఏదో ఒక సుల్తాను పరిపాలించుతూనే ఉన్నారు అనమాట. కర్నూలు, అనంతపురం ఎందుకు లేదంటే కర్నూలు, అనంతపురం ఆల్మోస్ట్ ఫస్ట్ విజయనగర సామ్రాజ్యంలో ఉంది, తర్వాత బీజాపూర్ సుల్తాన్ల సామ్రాజ్యం కిందకి వెళ్ళిపోయింది అనమాట. సో కర్నూలు, అనంతపురం తప్ప మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వీళ్ళు పరిపాలించారు అనమాట. వీళ్ళ పరిపాలన విధానం ఎలా ఉందంటే వీళ్ళు బహుమని సుల్తాన్ నుంచే డివైడ్ అయ్యారు కాబట్టి బహుమని సుల్తాన్ల వాళ్ళ పరిపాలన విధానమే వీళ్ళు కూడా అనుసరించారు. సో వీళ్ళ ప్రకారం సుల్తానే కీలకం అనమాట. సుల్తానే కీలకం అంటే మనకి రాజే సర్వాధికారి అని చెప్పుకుంటాం కదా. సో ఇక్కడ సుల్తాన్లే కీలకం అనమాట. వీళ్ళు దైవాంశ సంభూతుడు అనుకున్నారు. దైవాంశ సంభూతుడు అంటే దేవుడి స్వరూపము, దేవుడు పంపిన వాడని వాళ్ళు చెప్పుకునేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ ఫీలింగ్ అదనమాట. వాళ్ళు దేవుడు అని ఎవరు చెప్పారా అంటే వాడే చెప్పుకున్నాడు అన్నట్లు ఉంటుంది. ఇంకా న్యాయంలో న్యాయ నిరంకుశత్వం అంటే వీళ్ళు చెప్పిందే న్యాయం, వీళ్ళు చేసిందే ధర్మం అన్నట్లు ఉంటుంది అనమాట. ఇంకా సొంతంగా ఫర్మానాలు జారీ చేసేవారు. ఫర్మానాలు అంటే ఇప్పుడు మనకి ఆర్డినెన్స్లు ఉంటాయి కదా, కొన్ని బైలాలు, అలాగే ఫర్మానాలు జారీ చేసేవారు అనమాట. కొన్ని నియమ నిబంధనలు జారీ చేయడం అంటారు, లేదంటే ఆర్డినెన్స్ జారీ చేయడం అంటారు అట్లా. ఇంకా రాజుల పర్యటన, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని ఉంటారు. రాజులు రాజ్యంలో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అంటే తన మంత్రులతోన తన మొత్తము ఉంటుంది కదా బందోబస్తుతోనే వెళ్ళేవాడు అనమాట. ప్రతి రాజ్యంలో ప్రతి చోటకి వెళ్ళి కష్ట సుఖాలు తెలుసుకునేవాళ్ళంట. ఇలా ఆయన ప్రతి చోటకి వెళ్ళడం చూసి కొంతమంది రచయితలు ఏమన్నారంటే నడుస్తున్న రాజధాని నగరము అని అనేవాళ్ళు అంట. నడుస్తున్న రాజధాని నగరం అంటే రాజు ప్రతి చోటకి వెళ్తారు కదా, అంటే ప్రజల దగ్గరకు పాలన అంటారు కదా. ప్రజలు రాజు దగ్గర రాకపోయినా కూడా రాజే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటారు అనమాట. ఇంకా సుల్తాన్కి సలహా ఇవ్వడానికి మజ్లిస్ దివాందారీ అనే మంత్రి పరిషత్ ఉండేదన్నమాట. మంత్రి పరిషత్ని మజ్లిస్ దివాందారీ అనేవాళ్ళు. వీళ్ళు 20 మంది ఉండేవాళ్ళు. 20 మందిని కూడా సుల్తానే నియమించేవాడు. సో రాజధానిలోనే ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ 20 మంది కూడా రాజధానిలోనే ఉంటూ రాజ్య వ్యవహారాలలోన కొంచెం ఏవైనా రూల్స్ పాస్ చేయడంలోన, విధానాలు తయారు చేయడంలోనే హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ మనకి సుల్తాన్ల తర్వాత అంత అధికారము మనకి ప్రధానమంత్రికి ఉంటుంది. ప్రధానమంత్రిని పీష్వా అంటారు అనమాట. అబుల్ హసన్ కాలంలోన దివాన్ని అంటే ప్రధాన్ని దివాన్ అనే అన్నారు అనమాట. దివాన్ అన్న పీష్వా అన్న ఒకటే అనమాట. ఇంకా పీష్వా తర్వాత మీర్ జుమ్లా ఉంటాడు. మీర్ జుమ్లా అంటే ఆర్థిక మంత్రిని మీర్ జుమ్లా అంటారు అనమాట. పీష్వా కంటే ఎక్కువ అధికారం మీర్ జుమ్లాకి ఉంటుంది. అంటే ప్రధానమంత్రి ఎక్కువ అధికారం ఆర్థిక మంత్రికి ఉండదు అనమాట. ఇంకా సైనిక శాఖ మంత్రిని ఐనల్ ముల్క్ అనేవాళ్ళు అనమాట. ఇంకా పీష్వా కింద 12 మంది వజీర్లు అనే వాళ్ళు ఉన్నారు అనమాట. వీళ్ళు కూడా మంత్రులే, కానీ ప్రధానమంత్రి కింద ఉండేవాళ్ళు మంత్రులు, వీళ్ళని వజీర్లు అంటారు అనమాట. తర్వాత వీరికి వజీర్లకి జాగీర్లు ఉండేవన్నమాట. జాగీర్లు అంటే కొంత ప్లేసెస్ని ఇచ్చి, ఇప్పుడు మనకి విజయనగర సామ్రాజ్యంలోన పాలెగారులు ఎలా ఉండరు, ఇక్కడ పీష్వా కాలంలో వజీర్లు అలా ఉండరు అనమాట. పీష్వా కింద దబీర్ అని 2 మళ్ళీ కార్యదర్శి ఉండేవన్నమాట. పీష్వా కింద అంటే ప్రధానమంత్రి కింద 12 మంది మంత్రులతో పాటు దబీర్ అని 2 కార్యదర్శులు కూడా ఉండేవారు అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా హిందూ ఉండాలి. పీష్వా కింద ఉండే 2 దబీర్లలో ఒకరు హిందూ ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి రాజు ఫర్మానాలు జారీ చేస్తారు కదా, ఆర్డినెన్స్లు కానీ ఏదైనా రూల్స్ కానీ జారీ చేసినప్పుడు ఆయన ఉర్దూలో జారీ చేస్తాడు. ఉర్దూ కాకపోతే వాళ్ళ పారశీకం, వాళ్ళది భాష, రాజ్యభాష వచ్చి పారశీకం. ఆయన పారశీకంలో ఏవైనా ఆర్డినెన్స్ జారీ చేస్తే మనకి రాజ్యంలోనే ఎవరు ఉంటారు అక్కడ ఉర్దూ వాళ్ళు ఉంటారు, హిందువులు ఉంటారు కాబట్టి స్థానికంగా దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాళ్ళు అనమాట. ఆ ఫర్మానాలు జారీ చేయడం కానీ లేదంటే వాటికి అమలుకు కానీ కృషి చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ముజుందార్ అనే అతను ఉంటాడు. ముజుందార్ అంటే గణాంక శాఖ అధ్యక్షుడు. ఇప్పుడు ఆయన లెక్కలు చూసుకుంటూ ఉంటాడు అనమాట. ఆయన ముజుందార్ అంటారు. తర్వాత కొత్వాల్ ఉంటాడు. కొత్వాల్ అంటే ఇప్పుడు మనకి ఒక ఎస్పీ, డీజీపీ ఆ లెవెల్లో ఉంటారు అనమాట. ఐజీ అనుకోవచ్చు, రక్షక భట అధికారి అనమాట. కొత్వాల్ అంటారు. ఆయన శాంతి భద్రతలు రక్షించడంలోన కొన్నిసార్లు న్యాయ విచారణ కూడా చేస్తాడు అనమాట. ఎక్కడైనా గొడవలు జరిగితే అక్కడికి వెళ్ళి న్యాయ విచారణ కూడా చేస్తాడు. తర్వాత గోల్కొండ రాజ్యాన్ని 6 రాష్ట్రాలుగా విభజించారనమాట. రాష్ట్రాలనే తరఫ్లు అంటారు. తరఫ్కి తరఫ్దారులు ఉంటారు. రాష్ట్ర పాలకుని తరఫ్దారులు అంటారు.
తర్వాత ఈ తరఫుల్లో కర్ణాటక ముఖ్యం అనమాట. కర్ణాటక ముఖ్యం ఏమంటే కర్ణాటకలోన మనకి పులికట్ ఉంటుంది, మద్రాసు ఉంటుంది. పులికట్ మద్రాసులోన మనకి ఆల్రెడీ అక్కడ డచ్ వారు, పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఇంగ్లీష్ వారు దిగింటారు అనమాట. అక్కడ దిగి వర్తక వ్యాపారాలు చేస్తుంటారు. సో అక్కడ ఎక్కువ లావాదేవీలు జరుగుతాయి, ఎక్కువ లాభాలు అక్కడ నుంచి వస్తాయి కాబట్టి కర్ణాటక ముఖ్యం అనమాట. దీనికి అక్కడ ప్యారలల్గా నెక్స్ట్ యూరోపియన్స్ అక్కడ వచ్చేసింటారు. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో చెప్పేసుకుందాం అవన్నీ. ఇక్కడ మాత్రం మనకి నవాబ్స్ సైడ్ నుంచి చూద్దాం. తర్వాత అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెంచ్ వారి సైడ్ నుంచి లేదంటే ఇంగ్లీష్ వారి సైడ్ నుంచి అక్కడ నుంచి చూద్దాం. ఇప్పుడైతే మనకి ఈ చాప్టర్ వైజ్గా ఇక్కడ నుంచే ఇంపార్టెంట్ అనమాట. సో రాష్ట్రంలోన సముతులు అనేవి ఉండేవన్నమాట. సముతులు అంటే ఇప్పుడు మనకి తరఫుల కింద సముతుల కింద గ్రామాలు ఉంటాయి అన్నమాట. సముతులను వచ్చేసి మండలాలుగా అనుకోవచ్చు మనం. ఇంకా మొఘల్ విధానాన్ని అనుసరించారు. తర్వాత వీళ్ళు మనకి ఔరంగజేబ్ టైంలోనే వీళ్ళు మొఘల్ సామ్రాజ్యంలో సమంత్రికి వెళ్ళిపోయారు కదా. ఆ టైంలో ఏం చేశారంటే 37 సర్కార్లుగా డివైడ్ చేస్తారు. మనకి రాష్ట్రాలని సర్కార్లుగా డివైడ్ చేస్తారు, సర్కార్లని పరగణాలుగా డివైడ్ చేస్తారు అనమాట. 37 సర్కార్లు 517 పరగణాలు ఉండేవన్నమాట. వీటితో పాటు ఫౌజ్దార్లు, న్యాయ నిర్వహణకి కాజీలు కూడా ఉండేవాళ్ళనమాట. ఫౌజ్దార్లు అంటే వీటిని చూసుకోవడానికి, అంటే సర్కార్లని పరగణాలను చూసుకోవడానికి ఫౌజ్దార్లు, న్యాయ నిర్వహణ కోసం కాజీలు అనేవాళ్ళు ఉన్నారు. మనకి పాడ్వీకులు ఎలాగో మన రాజులకి వీళ్ళకు కాజీలు ఎలాగనమాట. ఇంకా కతీల్ అనే ఒక స్థానిక ఉద్యోగి ఉండేనమాట. కతీల్ అనేవాడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ ఫర్మానాన్ని ప్రజలకు చెప్పడము, దాన్ని వాళ్ళతో అమలు చేయించడం అనమాట. ఈయన దబీర్ కింద ఉంటారు. మరి దబీర్ కింద కతీల్ అనే అతను ఒకరు ఉంటారు. తర్వాత గ్రామస్థాయి నుంచి గ్రామస్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయిలో కొత్వాల్ అది దాని ఏమంటారు తరఫ్ స్థాయిలోన లేదంటే పరగణ స్థాయిలోన సర్కార్ స్థాయిలోన ప్రతి స్థాయిలోన అక్కడ న్యాయస్థానాలు ఉంటాయి. మనకి జిల్లా కోర్టు, హైకోర్టు ఎలా ఉంటాయో అక్కడ కూడా న్యాయస్థానాలు అక్కడ ఉంటాయి. నేర విచారణ చేసే వాళ్ళని కాజీలు అంటారు కదా. ఈ ముస్లిం వాళ్ళకి కాజీలు చేసేవాళ్ళు, మామూలు హిందువులకి పండితులు న్యాయ విచారణ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు ఇచ్చిన తీర్పులు మనకి నచ్చకపోతే, న్యాయం జరగకపోతే సుల్తాన్ కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. సుల్తాన్ ఈజ్ హైకోర్టు అనమాట. హైకోర్టు ఉన్నట్టు ఆయనకి ఫిర్యాదు చేసేవాళ్ళు. ఈయన కాలంలో వారానికి ఒకసారి ఒక సభ పెట్టేవాడు అనమాట, న్యాయసభ. అంటే సుల్తాన్లు అందరూ వారానికి ఒకసారి న్యాయసభ ఎవరికైనా న్యాయం జరగకపోతే ఈ వారం రోజు వచ్చి కలిస్తే ఆయన సమస్య పరిష్కరించేవాళ్ళు అనమాట. మనకి ఫస్ట్ అతను ఉంటాడు కదా మహమ్మద్ కులీ, అంటే కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా తరంలో దాడ్ మహల్ అంటారు. అబ్దుల్లా కుతుబ్ షాలో అమన్ మహల్ అనే న్యాయానికి సంబంధించి ఒక సభని ఏర్పాటు చేసి ఆ సభల్ని మహమ్మద్ కులీ టైంలోనే దాడ్ మహల్ అంటారు. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో అమన్ మహల్ అంటారు అనమాట. ఈ న్యాయస్థానాలు వారానికి ఒకసారి జరిగేవని టావెర్నియర్ అనే ఆయన తన గ్రంథంలో రాశాడు. ఇంకా వీళ్ళు ఏం ఫాలో అయ్యారంటే బీజాపూర్కి చెందిన ఒక ఆయన రాసింటాడు, మిర్జా ఇబ్రాహీం జుబేరి అనే అతను దస్తూరి ఊర్ అమూల్ అనే గ్రంథాన్ని రాస్తాడు అనమాట. ఆ గ్రంథంని బసాటిన్ సలాటిన్ అని కూడా అంటారు అనమాట. ఈ గ్రంథంలో ఏం రాస్తాడంటే న్యాయ నిర్వహణ అనేది మంచిగా జరగాలి అని రాస్తాడు అంతే. ఆయన చెప్పిన దాని ప్రకారమే వీళ్ళు న్యాయ నిర్వహణ చేసేవాళ్ళని ఆయన సలహాని పాటిస్తున్నారని చెప్పారు. తర్వాత రేవు పట్టణాల్లో శాంబందర్, హవాల్దార్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి పన్ను వసూలు చేయడానికి ఉంటారు అనమాట. వీళ్ళు రేవు పట్టణాల్లోన శాంబందర్, హవాల్దార్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు సుంకాలు వసూలు చేయడము అండ్ అక్కడ ఏమన్నా గొడవలు జరుపుకోకున్నట్లు శాంతి భద్రతలు రక్షించడం వీళ్ళు విధి అనమాట. ఇంకా గ్రామంలో యాజ్ యూజువల్గా 12 మంది అయ్యగాండ్రు ఉంటారు, మనకి తెలుసు కదా. కమ్మరి, కంసాలి, తర్వాత రెడ్డి, వెలమ వీళ్ళందరూ ఉంటారు అన్నమాట. తలారి వీళ్ళందరూ 12 అయ్యగాండ్రు ఉంటారు. ఇంకా శిస్తు అధికారం, ఇప్పుడు ఒక ప్రాంతంలో శిస్తు వసూలు చేయాలి. ఆ వసూలు చేయడానికి వేలం పాటలు పాడేవాళ్ళు అనమాట. ఇయర్లీ వేలం పాటలు పాడి ఆ వేలం పాటల్లో అమ్మేవాళ్ళు అనమాట. అంటే ఈ పలానా ప్లేస్, ఇప్పుడు ఒక స్టేట్ ఉంటే, ఇప్పుడు మన స్టేట్లో కర్నూలు ఒక జిల్లా ఉంది, ఆ జిల్లాకు సంబంధించి పన్నులు వసూలు చేసేయడానికి అమ్ముతారనమాట. ఎవరైతే ఎక్కువ పాట పాడతారో వాళ్ళకి అక్కడ పన్నులు వసూలు చేసే అధికారం ఇస్తారు. సో అలా వేలం పాటలు అమ్మేవాళ్ళు. వాళ్ళని అలా కొనుక్కునే వాళ్ళని ముస్తజీలు అనేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ పైన ఉండి ఇప్పుడు వాళ్ళ కింద మళ్ళీ కొంతమందిని సర్కార్లకి, కొన్ని ప్రాంతాలకి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళంటే ఇప్పుడు జిల్లాలకి ఒక ముస్తఫజీర్ ఉన్నాడు అనుకో, జిల్లాలో ఉండే మండలాలకు ఒకరిని మళ్ళీ నియమిస్తారనమాట. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి, అంటే మండలాల నుంచి వాళ్ళు శిస్తు వసూలు చేసి ఈయనకి ఇవ్వరు అనమాట. సో ఇప్పుడు ఒక రైతు దగ్గర మనం శిస్తు వసూలు చేసే రాజకీయాలు అంటే రైతు శిస్తు వసూలు చేసి మండలాల్లో వసూలు చేసి ఆయనకి ఇస్తాడు. ఆ మండలంలో వసూలు చేసే ఆయన ముస్తజీర్కి ఇస్తాడు. ఆ ముస్తజీరు ఇయర్లీ వైజ్ వేలం పాటు పడి రాజుకి ఇస్తాడు. సో ఆటోమేటిక్గా ఈ భారం అంతా రైతులపైన పడుతుంది కాబట్టి రైతులపైన పన్ను భారం అధికంగా ఉండదన్నమాట. ఈ ముస్తజీర్లు ఎక్కువగా హిందువులే ఉండనమాట. హిందువుల్లోన బ్రాహ్మణులు, వైశ్యులు వీళ్ళే ఎక్కువ ఉంటారు. ముస్తజీర్లు అంటే సుంకాలు వసూలు చేయడానికి వేలం పాటలని ఎక్కువ వీళ్ళే కొనుక్కునేవాళ్ళు అనమాట. ఇంకా శిస్తు ఎలా ఉండేదంటే వీళ్ళ కాలంలోన ఒక్కో రాష్ట్రం, అంటే మనకి రాష్ట్రాలుగా తరఫులుగా విభజించారు కదా, ఒక్కో తరఫులోన 7 లక్షలు, ఒక తరఫులోన 11 లక్షలు, 15 లక్షల దాకా కూడా వసూలు అయ్యేవన్నమాట. ఇంకా వీళ్ళ సైన్యానికి వస్తే
5 లక్షల సైన్యం ఉందని తేవనాట నాయన్ రాశాడు. ఈయన 1660లోన సందర్శించి 5 లక్షల సైన్యం ఉంది గోల్కొండ సుల్తాన్ల దగ్గర రాశాడనమాట. సైన్యానికి అధిపతిగా ఐమల్ ముల్క్ ఉంటాడు. ఐమల్ ముల్క్ కింద బక్షి ఉల్ ముల్క్ అనే అతను ఉంటాడు. ఐమల్ ముల్క్ అంటే మనకి ఇంతకుముందే చెప్పాం కదా సైనిక శాఖ మంత్రి అని. ఆ సైనిక శాఖ మంత్రి కింద బక్షి ఉల్ ముల్క్ ఉంటాడు అనమాట. ఇతనికి అంటే మనకి సైన్యం 2 రకాలు ఉంటాయి, సిద్ధ సైన్యం, జాగీర్దార్ సైన్యం. ఇది మనకి కాకతీయుల దగ్గర నుంచి వస్తుంది కదా. కాకతీయుల్లో మనకి రాజసైన్యాన్ని సిద్ధ సైన్యం అంటారు, మిగతా సైన్యాన్ని నాయంకర్ సైన్యం అంటారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా అంతే, ఆయన సిద్ధ సైన్యం ఉంటుంది, ప్లస్ ఐగాండ్రు వాళ్ళు తయారు చేసే సైన్యం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా జాగీర్దార్ సైన్యం ఉంటుంది అనమాట. ఇంకా అబుల్ హసన్ కాలంలోనే 55,000 గుర్రాలు ఉండేవి, 96,000 సైన్యం ఉండదని రాశారు. ఇది ఎవరు రాశారంటే గిరిదల్ రాల్ తరీకా జఫ్రా అనే గ్రంథంలో రాశారనమాట. ఇంకా అంగరక్షక దళం అనేది కూడా ఉండేదన్నమాట. అంటే రాజుకి సపరేట్గా మనకి సపరేట్ సెక్యూరిటీ ఉంటాయి కదా రాజుకి, అంగరక్షక దళం అంటారు. దాన్ని కైసా కైల్ అంటారు అనమాట. ఈ కైసా కైల్కి అధ్యక్షుడిగా ఒకరు ఉంటారు అనమాట. అబుల్ హసన్కి 6,000 అశ్వికులు ఉండేవాళ్ళు అనమాట అంగరక్షకులుగా. దానికి అధిపతి వచ్చేసి నరకైల్ అనమాట. కైసా కైల్ అనేది అంగరక్షక దళము, దాని మీద అధిపతిని నరకైల్ అంటారు అనమాట. ఇంకా సిద్ధ సైన్యానికి అంగరక్షకులకి సుల్తాన్నే డబ్బులు ఇస్తాడు, జీతం ఇస్తాడు. ఇంకా మంత్రులు వచ్చేసి జాగీర్దార్ సైన్యం ఉంటుంది కదా, వాటిని మంత్రులు కానీ జాగీర్దారులు కానీ వాళ్ళకి జీతాలు ఇస్తారు. నెక్స్ట్ తరఫ్దారులు కూడా సైన్యాన్ని పోషించారు, అందుకే సర్లష్కర్ అన్నారు అనమాట. తరఫ్దారులు ఉంటారు కదా రాష్ట్రానికి ఒకరు, వాళ్ళు కూడా సైన్యాన్ని పోషిస్తారు. సర్లష్కర్ అంటే సైన్యాన్ని పోషించే వాళ్ళని సర్లష్కర్ అంటారు. సర్లష్కర్ బెదిరితూ మనకి మా అక్కన్న గారికి కూడా ఇస్తారు అనమాట. ఇంకా సైన్యానికి సపరేట్గా యూనిఫామ్ ఉండేదన్నమాట. వీళ్ళ కాలంలో ఫిరంగి దళాలకు కూడా సపరేట్ ఒక యూనిట్ ఉండేదన్నమాట ఫిరంగి దళం వాళ్ళకు కూడా. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి ఆదాయం సంవత్సరానికి 5 కోట్ల హోన్నులు వచ్చేవి. హోన్నులు అంటే ఇక్కడ ఒక హోన్ను వచ్చేసి 4 రూపాయలతో సమానం అనమాట. అట్లా ఉండేది. అంటే 5 కోట్ల హోన్నుల ఆదాయం వచ్చి అన్ని ఖర్చులన్నీ పోగా 19 లక్షలు ఇంకా నికర ఆదాయం మిగిలి ఖజానాలో స్టోర్ చేసేవాళ్ళు అని చెప్పారు. ఎవరు మెథోడ్లనే అని చెప్పారు అనమాట. వీళ్ళ కాలంలో ప్రధానంగా వ్యవసాయము, పరిశ్రమలు, వాణిజ్యం ద్వారా ఆదాయం వచ్చేది. భూమి శిస్తు ద్వారా 2 కోట్ల వరకు ఆదాయం వచ్చేది అనమాట. భూమి శిస్తే ఎక్కువ ఆదాయం నుంచి వస్తుంది. 2 కోట్లు వచ్చాయంటే గ్రేట్ కదా. ఇంకా పరిశ్రమలు వచ్చేసి వజ్ర పరిశ్రమలు ఉన్నాయి. వజ్ర పరిశ్రమలో మనకి కోల్లూరు గుంటూరు డిస్టిక్లో ఉంది. ఇక్కడే మనకి కోహినూరు డైమండ్ దొరికింది. సో కోల్లూరు, పరిటాల కృష్ణా డిస్టిక్, రామల్లకోట, వజ్రకర అనంతపురం డిస్టిక్. ఈ గనులను ఏం చేసేవాళ్ళు అంటే కౌలుకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి అక్కడ శిస్తు వసూలు చేసుకునే దాన్ని ఏమంటారు, శిస్తు వసూలు చేసుకునే అధికారం ముస్తజర్లకి ఎలా ఇస్తారో ఈ గనులు కూడా వాళ్ళే తవ్వుకొని దాని మీద వచ్చిన లాభాన్ని గవర్నమెంట్కి ఇచ్చేలాగా, అంటే సుల్తాన్లకి ఇచ్చేలాగా కౌలుకి ఇచ్చేవాళ్ళు అనమాట. మన పోర్చుగీస్ వాళ్ళు కౌలుకి తీసుకుంటారు వజ్రకరుడు గనులని. ఇనుము, ఉక్కు సంబంధించిన పరిశ్రమలు కూడా ఉంటాయి. నిర్మల్, ఇందూర్ అంటే మనకి నిజామాబాద్. నిర్మల్లోనే, ఇందూర్లోనే ఆయుధాలు అప్పటి నుంచి కాకతీయుల దగ్గర నుంచి ఆయుధాలతో తయారు చేస్తున్నారు కదా. డమాస్కస్లో వీళ్ళ కత్తెరకి చాలా ప్రాముఖ్యత ఉందని చదువుకున్నాం కదా. ఇంకా గోల్కొండలో ఉండే ఇనుముకి పంజాబ్, పర్షియాకి ఎగుమతి అయ్యేది. గోల్కొండలో తయారయ్యే ఇనుముకి. ఇంకా మచిలీపట్నంలో కలంకారీ బట్టలు, తెరచాప గుడ్డలు అంటే తెరచాపలకి వేసే గుడ్డలు, తుపాకీ మందు, తూటాలు ఇవన్నీ తయారయ్యేవి. ఓడలను కూడా నిర్మించేవారు అన్నమాట. మచిలీపట్నంలోన, నరసాపురంలోన ఓడల నిర్మాణం జరిగేది. ఇంకా వాణిజ్య కేంద్రాలు వచ్చేసి, వాణిజ్య కేంద్రాలకి, రేవు పట్టణాలకి రహదారులు ఉండేవి. మనం ఇంతకుముందు రాజుల హిస్టరీలో చెప్పుకున్నాం కదా, మద్రాసు నుంచి గోల్కొండకి, గోల్కొండ నుంచి ఇతర పట్టణాలకి రహదారులు ఉండేవని. అలాగే అరేబియా, టర్కియా, పర్షియా, అరకాన్, పెగు, మలయా వీటన్నిటితో విదేశీ వ్యాపారం చేసామన్నమాట. ఇన్ని దేశాలకు కూడా విదేశీ వ్యాపారం జరిగేవి. ఇంకా డచ్ వారు, ఇంగ్లీష్ వాళ్ళు ఈ వాణిజ్య కేంద్రాలు ఉంటాయి కదా, వీటిని కౌలుకు తీసుకునే వాళ్ళు ఉంటాయి. ఇట్లా కౌలుకు తీసుకొని కొన్ని గిడ్డంగులు ఏర్పాటు చేసి వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకొని ఇంకా మెల్లగా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు వ్యాపారాన్ని మొత్తం. ఇంకా సుంకం ఎలాగ ఉంటుందంటే ప్రతి ఎగుమతిలోన 3.5% సుంకం ఉంటుంది, దిగుమతిలోన 3.5% సుంకం ఉంటుంది అనమాట. ఎగుమతి ఏమేమి చేసుకునే వాళ్ళు అంటే ధాన్యము, వస్త్రాలు, వజ్రాలు, ఇనుము, ఉక్కు సామాగ్రి ఇవన్నీ ఎగుమతి చేసేవాళ్ళు, వేరే దేశాలకు పంపించేవాళ్ళు. చంద్రము, కస్తూరి, లక్క, గాజు ఇవన్నీ దిగుమతి చేసుకునేవాళ్ళు అనమాట. ఇంకా వీళ్ళ టైంలో అమ్మాయిని దిగుమతి చేసుకోలేదు. నాణ్యాలు వచ్చేసి హొన్ను, ఒక హొన్ను అంటే బంగారు నాణ్యం అంటారు. దీన్నే వేరే దేశాల్లో పెగోడా అని కూడా అంటారు. హొన్ను అంటే బంగారు నాణ్యం అనమాట. 16 హొన్నులు కలిసి, అంటే 16 హొన్ను కింద పణాలను ఉంటాయి. 16 పణాలు కలిస్తే ఒక హొన్ను అనమాట. పణాల కింద మళ్ళీ తారని, కాసని ఉంటాయి. మొత్తం 4 రకాల నాణ్యాలు అనమాట. హొన్ను ఒకటి, పణం ఒకటి, తారు ఒకటి, కాసు ఒకటి. ఇప్పుడు హొన్ను అంటే బంగారు నాణ్యం, ఇదే ఎక్కువ. దీన్ని పెగోడా అని కూడా అంటారు. ఒక హొన్ను అంటే 16 పణాలు కలిస్తే ఒక హొన్ను అనమాట. తర్వాత ఒక హొన్ను కావాలంటే 32 తార్లు కలిస్తే ఒక హొన్ను అవుతుంది.
2 కాసులు కలిస్తే ఒక తార అవుతుంది, ఇది లెక్క. తర్వాత మొఘల్ రూపాయి ఉంది కదా, 4 రూపాయలు కలిసి ఒక హోండుకి సమానం అనమాట. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు హోండులు కూడా ఔరంగజేబు పేరుతో రిలీజ్ చేయండి అని దాన్ని సంధి చేసుకున్నారు కదా. సో అక్కడ నుంచి మనకి రూపాయి అనేది వాడుకలోకి వస్తుంది అనమాట. హోండులే తక్కువై రూపాయి ఎక్కువైతాయి. రూపాయికి ఆ కాలంలో కొంచెం తక్కువకే సరుకులు వచ్చాయంట. 1 రూపాయికి 40 షేర్ల బియ్యం అంటే 40 కేజీల బియ్యం వచ్చేది. ఒక ఎద్దుని 5 రూపాయలకి అమ్మేవాళ్ళు, అంతా ఉండేదన్నమాట. రోజు మాత్రం కూలి 3 అన్నాలు ఉండేదన్నమాట. 3 అన్నాలు అంటే మనకి 16 అన్నాలు కలిసి 1 రూపాయి. సో ఎంత ఉంటుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. సాంఘిక పరిస్థితులు వచ్చేసి వీళ్ళు మామూలు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ నుంచి వీళ్ళు పర్షియా నుంచి వచ్చారండి. సో పర్షియా నుంచి వచ్చినా కూడా పర్షియా రాజులతోన సంబంధాలు, దౌత్య సంబంధాలు కొనసాగించారు. రాయబారులని పెట్టుకునేవాళ్ళు అనమాట. ప్రతి శుక్రవారం వీళ్ళు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు కదా, ఆ ప్రార్థనలో పర్షియా చక్రవర్తి పేరు వినిపించేవారు అనమాట. తర్వాత ఔరంగజేబు కాలంలోన వచ్చిన తర్వాత ఔరంగజేబు పేరు వాడాలి అంటే షాజహాన్ పేరు వాడాలి, ఔరంగజేబు ఉంటే ముందు షాజహాన్ పేరు వాడాలి అన్నట్లు ఆయన సంధిలో చేసుకున్నారు కదా. సో ప్రతి శుక్రవారం ప్రార్థనలోన చక్రవర్తి పేరు వాడాలి అనేది ఉంటుంది అనమాట. ముగ్బా అని అంటారు ఆ ప్రార్థనని. ఆ ప్రార్థనలోన చక్రవర్తి పేరు మీద చేయాలన్నమాట. ఇంకా ముస్లిం మసీదులతో పాటు హిందూ దేవాలకు కూడా దానాలు చేస్తారన్నమాట. తానిషా ప్రభు గురించి తెలుసు కదా మనకి, భద్రాచలము కంచెర్ల గోపన్న కట్టిస్తే దానికి సాయం చేసింటాడు. తర్వాత వచ్చి శ్రీరాముడు అమౌంట్ ఇచ్చాడని చెప్తారు. తర్వాత భద్రాచలంకి ఆయన కొన్ని గ్రామాలని దానం చేస్తాడు అనమాట. గ్రామాల నుంచి వచ్చే ఇన్కమ్ మొత్తం ఆ గుళ్ళకే వెళ్ళాలన్నట్లు చెప్పాడు. తర్వాత కృష్ణానది తీరంలోన మల్లేశ్వర స్వామికి కూడా సేమ్ ఇలాగే గ్రామాలని దానం చేస్తాడు అనమాట. ఇంకా కులి ఉంటాడు కదా ఫస్ట్ మనకి, ఆ కులి వచ్చేసి ఆయన ఉద్యోగి లాల్ ఖాన్ అనే ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఉప్పునూతల అనే గ్రామాన్ని ఒక బ్రాహ్మణులకి దానం చేస్తాడు. అబ్దుల్లా కాలంలో ఉండే మీర్జుమ్లే అనే అధికారి ఒక బ్రాహ్మణునికి మధురాపురం అనే గ్రామాన్ని దానం చేస్తాడు. అంటే దీన్ని బట్టి ఏం చేసుకోవచ్చు అంటే వీళ్ళు ముస్లింలు అయినా కూడా బ్రాహ్మణులకి దానాల ధర్మాలు చేశారనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఈ కాలంలో బెస్ట్ ఏమంటే మత మార్పులు లేవు. అంటే ముస్లిం పాలకులైనా కూడా హిందువులానే ఉండిచ్చారు. వాళ్ళు ఏం కన్వర్ట్ కాకపోతే చంపేస్తాం అన్నట్లు ఏం చేయలేదన్నమాట. కాకపోతే ఏం జరిగిందంటే ముస్లింలకి హిందువులకి సమ్మేళనం జరిగింది. అది ఎలాగా నెక్స్ట్ చూసుకుందాము. హిందువులకి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చారనమాట. అంటే హిందువులని కించపరచలేదు, మంచి ఉద్యోగాలు ఇచ్చారు. బ్రాహ్మణులకి, రెడ్డెక్కి, వెలమ, కమ్మ వీళ్ళందరికీ మంచి ఉద్యోగాలు ఇచ్చారు, మంచి ప్లేసుల్లో పెట్టారన్నమాట. వీళ్ళు అయిపోయిన తర్వాత మామూలు జమీందారులు వస్తారు కదా, జమీందారులుగా వీళ్ళు స్థిరపడతారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ముస్లింలు 2 రకాలు ఉన్నట్లు చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో, షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు అని. వీళ్ళేమో పెద్ద గొడవలు జరగలేదు కానీ లోపల వాళ్ళకి పడదనమాట. ఇంకా నెక్స్ట్ వస్తే హిందువులోనే మనకి స్వార్థవస్తం, శైవ మతం, వైష్ణవ మతాలు అనేవి ఉండేవి. ఇంకా అప్పటి నుంచి ఉండేవి. బహుదేవతారాధన, ఎక్కువ దేవతల్ని ఆరాధించడం, కొలువులు చేయడం, తర్వాత జంతు బలులు ఇవ్వడం, ఇవన్నీ యాజిటీజ్గా సాగాయి అనమాట. జాతకాలు, శకునాలు, ముహూర్తాలు మన హిందువులు నమ్ముతారు కదా. సో ముస్లింలు కూడా పక్కనే ఉండబట్టి వాళ్ళకు కూడా మన వాళ్ళు అంటించారు అనమాట. ఈ ముహూర్తాలని, శకునాలని, జాతకాలని ముస్లింలు కూడా బాకాయి. తర్వాత హంసవిస్థితి అనే కావ్యం రచిస్తారు. ఆ కావ్యంలోన కులాల పేర్లు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కులాలన్నీ ఈ గ్రంథంలో ఉంది. ఈ బిట్ రావచ్చు చూడండి. ఇంకా బహుభార్యత్వం ఉంది. వేషాలు అంటే తెలుసు కదా, ప్రాస్టిట్యూట్లు, ఇవి ఎక్కువ ఉన్నాయంట. హైదరాబాద్లో 2000 మంది ఉండే వాళ్ళని టవర్నర్ అనేవాడు రాశాడు. ఇంకా సతీసహగమనం ఉంది. సతీసహగమనం అంటే తెలుసు కదా, భర్త చనిపోతే భార్య కూడా చనిపోవడం. కాకపోతే అప్పటికే కొంచెం ఎవల్యూషన్ స్టార్ట్ అయిందేమో. కొంతమంది భార్యలు మేము చేయము అంటే మేము పాల్గొనము అంటే వాళ్ళని బలవంతంగా కూడా చేసేవాళ్ళు అనమాట. ఇంకా హిందూ ముస్లింని కలిసిపోవడం అంటే అది సంస్కృతులు కలిసినాయి. అది ఎలా అంటే చెప్తాను. వీళ్ళపైన సూఫీ మత గురువులు ఉంటారు కదా, సూఫీ మత గురువులు కొంచెం బోధనలు చేస్తే మన హిందువులు కూడా వాళ్ళకి శిష్యులుగా ఉన్నారు. అదొకటి. సూఫీ మత గురువుల్లోన బందే నవాజ్ గీసద్ రాజ్ అని ఆయన ఫేమస్ అనమాట. ఆ కాలంలో ఈయనకి శిష్యులుగా హిందువులు, ముస్లింలు ఇద్దరు ఉండేవాళ్ళు. ఈయన కాలంలో సాష్టాంగ నమస్కారం అనేది వచ్చింది. సాష్టాంగ నమస్కారం మన హిందువుల్లో ఉండేది. కాకపోతే ముస్లింలు కూడా సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు అనమాట. ఇంకొకటి మొహరము, రంజాన్ అనేవి ముస్లింల పండుగలు, కాకపోతే హిందువులు కూడా చేసుకున్నారు. షబీరాత్ అనేది దీపావళి అనమాట. మన దీపావళి ఎలా చేసుకుంటాము, ముస్లింలు షబీరాత్ అని ఒక దీపాలు వెలిగించే పండుగను చేసుకుంటారు అనమాట. వసంతోత్సవం అంటే మనం హోలీలాగా చేసుకుంటాం కదా. సో నవరోజ్ అని ముస్లింలు కూడా హిందువులాగా చేసుకుంటారు అనమాట. సో ఇట్లా హిందువుల పండుగలు ముస్లింల పండుగలు హిందువులు చేసుకునే వాళ్ళు అనమాట. ముస్లింలు హిందూ దేవాలకు కూడా వెళ్ళేవాళ్ళంట. తిరుపతికి కూడా ఇప్పటికీ చాలామంది వెళ్తారు కదా. అట్లా ముస్లిం నిర్మాణాల్లోనే పూర్ణ కుంభము, లతా పద్మాలు, హంసలు, ఏనుగులు ఇవన్నీ హిందువుల టెంపుల్ మీద ఉంటాయి అనమాట. పూర్ణ కుంభం కానీ, కుండ కానీ, పద్మాలు అంటే తీగలు అవి కానీ, హంసలు కానీ, ఏనుగులు కానీ మన హిందూ టెంపుల్స్ మీద, హిందూ కట్టడాల మీద ఉంటాయి. ఇవన్నీ ముస్లిం కట్టడాలకు కూడా వెళ్ళిపోయాయి అన్నమాట. ఇదే సమ్మేళనం అంటే. నెక్స్ట్ లలిత కళలు, సాహిత్యము.
వీళ్ళ కాలంలో ఉన్న చిత్రలేఖలు అంటే పెయింటింగ్స్ ఎక్కువ ఫేమస్ అయినాయి అంట. ఆ పెయింటింగ్స్ ఏ శైలి ఉన్నాయని అడుగుతారు. హిందూ పారశీకం రెండు కలిపిన శైలి దక్కని చిత్రకళ అనమాట. రెండు మిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు సంస్కృతి ఎలాగ మిక్స్ అయ్యో చిత్రలేఖనం కూడా అలాగే మిక్స్ అయి ఉంటుంది అనమాట. హిందూ ఒకవైపు పారశీకం రెండు మిక్స్ చేసి దక్కని చిత్రకళ అనేది ఫామ్ అయింది. ఇంకోటి వీళ్ళ కాలంలో ఏం జరిగిందంటే గ్రంథాలు ఉంటాయి కదా, బుక్స్లోన చిన్న చిన్న బొమ్మలు వేసేవాళ్ళు అనమాట. దాన్ని సూక్ష్మ చిత్రాలు అంటారు. ఆ సూక్ష్మ చిత్రాలు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యంటే తారీఫ్ హుస్సేన్ షహీద్ దక్కన్ అనే గ్రంథం ఉంటుంది. అందులో 14 సూక్ష్మ చిత్రాలు గీశారనమాట. అంటే అలంకరించేవాళ్ళు అనమాట. చిన్న చిన్న బొమ్మలతోన గ్రంథాలని అలంకరించేది ఫస్ట్ ఈ బుక్ నుంచి స్టార్ట్ అయింది. ఈ బుక్లోన చిన్న చిన్న చిత్రాలు ఏవి రాశారంటే రాక్షస తంగడి యుద్ధం జరిగిందని చెప్పాం కదా, ఆ యుద్ధానికి సంబంధించిన వాటిని చిన్న చిన్న బొమ్మలుగా వేశారనమాట. ఇంకా చిత్రలేఖనంలోన మీర్ హసీం అనే అతను అది పితామహుడు అంటారు కదా మనం, ఫాదర్ ఆఫ్ ది చిత్రలేఖనం ఈజ్ ఈక్వల్ టు మీర్ హసీం అనమాట ఈ కాలానికి. తర్వాత ఈయన వచ్చేసి అర్ధముఖాకృతి చిత్రాలు అనేవి ఎక్కువ ఫేమస్ అనమాట. ఇక అర్ధముఖాకృతి చిత్రాలు అంటే ఇప్పుడు వీళ్ళ బొమ్మలు ఏవైనా చూస్తే ఫుల్ ఫేస్ ఉండవు, అటువైపు తిరిగి సగం ఫేస్ మాత్రమే కనిపించేటట్లు ఉంటాయి. వాటిని అర్ధముఖ చిత్రాలు ఉంటాయి. ఈ కాలంలో ఎక్కువ ఫేమస్ అనమాట. ముఖ్యంగా ఇబ్రహీం అతని టైంలోనే, తర్వాత అబుల్ హసన్ టైంలోనే ఎక్కువ ఫేమస్ అనమాట. ఇతని కాలంలో నాటకాల్లో నృత్య ప్రదర్శన కూడా జరిగాయి. ఇతని కాలంలో అంటే సుల్తాన్ల కాలంలో అనమాట. ఇంకా వీళ్ళ కాలంలో కూచిపూడి బాగా ఫేమస్ అయింది. కూచిపూడి భాగవతులు అనే వాళ్ళు కూచిపూడికి బాగా ఫేమస్ అనమాట. వాళ్ళకి కూచిపూడి గ్రామాన్ని దానం చేశారు అనమాట. ఆ దానం చేసింది ఎవరంటే తానాషా, లాస్ట్ కింగ్ ఉంటాడు కదా, ఆయన దానం చేశాడు. ఇంకా పారశీకం వీళ్ళకి అధికార భాష. ఇంకా ఉర్దూ అనేది ఎలా వచ్చిందంటే అరబిక్, టర్కిషు, తర్వాత పారశీకం, హిందీ, 4 భాషలు కలిపి సైనికులు ఉంటారు కదా, సైనికులు ఒక్కరు ఒక్కో భాష మాట్లాడతారు. అందరు భాష కలిపి ఉర్దూగా స్టార్ట్ అయింది అనమాట. ఇది సైనిక శిబిరాల్లోనూ ఉంది. ఇదంతా సైనికుల్లోనూ అన్ని రకాల సైనికులు ఉంటారు. వాళ్ళు ఒకరితో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉర్దూ భాష డెవలప్ అయింది అనమాట. ఇవన్నీ కలిసింది ఉర్దూ భాష అనమాట. ఇంకా తెలుగును కూడా బాగా ఆదరించారు. సుల్తాన్ కులీ ఉంటుంది కదా, ఆయన స్వతంగా మంచి రైటర్ అనమాట. ఆయన 100 పద్యాలు రాశాడు, గజల్స్ రాశాడు అనమాట. గజల్స్లోన తెలుగు పదాలు, ఉర్దూ పదాలు, పార్షిక పదాలు కూడా ఉంటాయి అనమాట. ఈయన గజల్స్లో ఏం పెట్టాడంటే హైదరాబాద్ గురించి బాగా క్లుప్తంగా వివరించాడు అనమాట. సాంఘిక జీవనం ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారు, కట్టడాలు ఎలా ఉన్నాయని క్లియర్గా రాస్తాడు గజల్స్లోన. తర్వాత శంకర్ కవి అని మొట్టమొదటి కవి అనమాట. ఈ కవి ఎక్కడ ఉంటాడంటే మనకి ఉల్ముల్క్ వస్తాడు కదా ఫస్ట్లోన, బహుమనీ సుల్తాన్ కాలంలోనే హైదరాబాద్ ప్రాంతంలో ఉల్ముల్క్ అని ఆయన ఉంటాడు కదా, ఆయన కాలంలోనే ఉన్న ఆయన శంకర్ కవి అనమాట. ఈ శంకర కవి మనకి తెలుగులో అంటే సుల్తాన్ల కాలంలో మొట్టమొదటి తెలుగు కవి అనమాట. ఈయన హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథాన్ని రాశాడు. దీన్ని ఈడూరు మల్లయ్య అనే అతనికి అంకితం ఇచ్చాడనమాట. ఈడూరు మల్లయ్య ఎవరంటే ఉల్ముక్ కాలంలో ఒక రాష్ట్రానికి తరఫ్దారుగా ఉంటాడు అనమాట. ఈడూరు ఎల్లయ్య అని ఈయనకి శంకర కవి హరిశ్చంద్రోపాఖ్యానాన్ని అంకితం ఇస్తాడనమాట. ఈయన తర్వాత మనకి ఇబ్రహీం కుతుబ్ షా ఉన్నాడు కదా, ఇబ్రహీం కుతుబ్ షా మన హిందువులు మల్కీబరాముడు అని పిలిచేవాళ్ళు అనమాట. మల్కీబరాముడు అని పిలిచేవారు అనమాట. అంత గొప్పవాడు అనమాట. అంటే అంతగా ఓన్ చేసుకున్నారు మన హిందువులు ఇబ్రహీం కుతుబ్ షాని. సో ఈయన కాలంలో కూడా తెలుగులో చాలా పద్యాలు, కవులు ఆదరించబడ్డారు అనమాట. ఈయన పేరు మీద చాలా తెలుగులో చాటువు పద్యాలు ఉన్నాయట. చాటువు పద్యాలు అంటే ఆ పేర్లు, ఆ పద్యం రాసిన వాళ్ళ కవి పేర్లు తెలియదు అనమాట. అలా కవుల పేర్లు తెలియకపోయినా కూడా పద్యాలు ఫేమస్ అయితే వాటిని చాటువులు అంటారు అనమాట. పేరు తెలియని కవులు రాసిన పద్యాలని చాటువులు అంటారు. ఇంకా ఇతని ఆస్థానంలో అంటే ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానంలోన గంగాధరుడు అనే తెలుగు కవి ఉన్నవాడు. ఆయన తపతి సంవర్ణ గోపాఖ్యానం అనే గ్రంథాన్ని రాశారనమాట. ఇంకా కందుకూరి రుద్రకవి అని ఆయన ఉన్నాడు. కందుకూరి రుద్రకవికి చింతలపాలెం అనే గ్రామాన్ని దానం చేశారు ఇబ్రహీం కుతుబ్ షా. తర్వాత పొన్నుగంటి తిరుగునాచార్యుడు అనే కవి ఉన్నాడు. ఆయన యయాతి చరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు. ఈ యయాత చరిత్ర అనేది మామూలు మన అచ్చ తెలుగులో మొదటి గ్రంథం అనమాట. యయాతి చరిత్ర అనేది, ఈ యయాతి చరిత్ర అనేది అమీర్ ఖాన్ ఉంటాడు కదా, అమీన్ ఖాన్ అనే ఆయనకి ఈ యయాతి చరిత్రని అంకితం ఇచ్చారనమాట. అమీన్ ఖాన్ అనేది ఒక తరఫ్దార్ అనమాట. ఈయన కూడా ఈయన పేదలకి పెళ్ళిళ్ళు చేసేవాడు, దాన ధర్మాలు ఎక్కువ చేసేవాడు అమీన్ ఖాన్ అనే ఆయన. ఇంకా కూలీ కాలంలోనే మనకి సుల్తాన్ కూలీ కాలంలోనే సారంగు తిమ్మయ్య అనే ఆయన ఉన్నాడు. ఆయన వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని రాశాడు. తర్వాత బిక్కవోలు ఎల్లారెడ్డి అనే ఆయన ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఫ్యామిలీలోన వీళ్ళందరూ చాలామంది కవుల్ని పోషిస్తారనమాట. ఈ బిక్కవోలు ఎల్లారెడ్డి అనే బాలభారతాన్ని, కిరాతార్జునీయంని
అంకితం తీసుకున్నాడు. తర్వాత ఇతని తమ్ముడు మల్లారెడ్డి వచ్చేసి ఇతను సొంతంగా రచయిత అనమాట, గ్రంథకర్త. ఈయన వచ్చేసి షట్చక్రవర్తి చరిత్ర, తర్వాత శివధర్మోత్తరణము, పద్మపురాణం అనే కృతులు రాశాడు. ఇంకా మనకి కంచర్ల గోపన్న గురించి తెలుసు కదా, శ్రీరామదాసు. కంచర్ల గోపన్న దాశరథి శతకం రాశాడు. ఈయన కాలంలోనే మనకి వేమన ఉన్నాడు అనమాట. వేమన పద్యాలు తెలియని వారు ఉంటారు కదా, అందరికీ వేమన పద్యాలు తెలుసు కదా. ఈయన 1625 కాలంలో ఉన్నాడు అని చెప్తారు. ఇంకా 4000 పద్యాలు రాశాడు వేమన. వీటిలోనూ కొన్ని మాత్రమే దొరుకుతున్నాయి ప్రజెంట్. ఇంకా ఈయన ఏం చేశాడంటే వేమన విగ్రహారాధనకి, తీర్థాటనని, శ్రాద్ధ కర్మల్ని, వర్ణ వ్యత్యాసాలని, సాంప్రదాయాలని, మత సాంఘిక దురాచారాలని ఖండించాడనమాట వేమన. ఇది వచ్చేసి సాహిత్యానికి సంబంధించి కుతుబ్ షాహీ కాలంలోన. దీంతో మనకి సెకండ్ యూనిట్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మనం యూరోపియన్స్ రాక గురించి నేర్చుకుందాం. అది థర్డ్ యూనిట్లో స్టార్ట్ చేస్తాం. దీనికి సంబంధించిన PDF మొత్తం నేను టెలిగ్రామ్లో పెట్టేస్తాను. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.